హాయ్ ఎవ్రీవన్. నా పేరు మనోహర్. మన యూట్యూబ్ ఛానల్ ది పీపుల్స్ మైండ్. సో మనకి ఈరోజు జూన్ 2 అంటే అందరికి తెలుసు తెలంగాణ ఫార్మేషన్ డే. మనకి తెలంగాణ అనేది అంత ఈజీగా రాలేదు. మనం 1969 నుంచి మొన్నటి వరకు అంటే తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు మనం ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. సో దీని గురించి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు వేల్పుల సంజయ్. నేను బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ. అన్న ఇప్పుడు మనకి ఈరోజు తెలంగాణ ఉద్యమం అంటే ఫార్మేషన్ డే కదా. సో మీకు తెలంగాణ ఉద్యమంలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు, ఎందుకు? కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఇతివృత్తం ఏంటంటే, ఈ తెలంగాణ నేపథ్యంలోనే తన ఆస్తిని, తన యొక్క పదవిని తునప్రాయంగా వదిలేసి ఇప్పటి వరకు తను చనిపోయేంత వరకు కూడా కనీసం ఎలక్షన్ వైపు, ఉద్యమం వైపే ఉన్నాడు తప్ప కానీ ఎలక్షన్ వైపు వెళ్ళని ఒక గొప్ప నాయకుడు, తెలంగాణకు ఆదర్శవంతమైనటువంటి ఒక మహానాయకుడు అని చెప్పచ్చు. దాని నుంచే ఇవాళ ఆయన యొక్క నేపథ్యాన్నే ఉస్మానియా విద్యార్థుల తెలంగాణ ఉద్యమాన్ని తన మొదట ఇక్కడ విద్యార్థులను సందర్శించి ఈ ఉద్యమానికి నా వంతు పాత్ర ఉంటుందని, ఉద్యమానికి నా వంతు పాత్రతో పాటు విద్యార్థులకు నేను అండగా ఉంటానని మేము టెంట్ వేసి ఇక్కడ కూర్చున్న సందర్భంలో తన మొదటి విరాళం 1,16,000 116 రూపాయలను మొదట ఈ ఉద్యమానికి అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి అండగా నిలిచిన మొదటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అన్న ఇప్పుడు మరి చాలా మంది కేసీఆర్ అంటారు కదా, చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ తెచ్చిన, తెలంగాణ వచ్చుడో లేకపోతే కేసీఆర్ చచ్చుడో అనే నినాదం ఉంది కదా. సో అంటే కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉంది తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పాత్ర, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించవచ్చు, ఆయనను మనం కాదనం. కాకపోతే ఏంటంటే ఇది ప్రజా ఉద్యమాన్ని మలిచినటువంటి చరిత్ర మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాన్ని. అసలు నిజంగా ఈ ఉద్యమం అనేది లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఏ ఉద్యమం, విద్యార్థుల పాత్ర లేకుండా తెలంగాణ ఉద్యమం అనేది ప్రజల్లోకి వెళ్ళేది కాదు. ప్రతి గ్రామానికి రీచ్ అయింది అని అంటే అది ఉస్మానియా విద్యార్థుల పోరాటం, తెలంగాణ విద్యార్థుల పోరాటం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క త్యాగం ఉంది. ఆనాడు 2009 నుంచి మొదలుకుంటే 2014 వరకు విరోచితమైనటువంటి పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ విద్యార్థులు. దానివల్లనే ఇవాళ వాస్తవానికి విద్యార్థి ఉద్యమాన్ని తన ఎజెండాలోకి మార్చుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ నిజంగా తెలంగాణ మీద పోరాటం పూర్తి స్థాయిలో చేయలేదు. ఇక్కడ 14F అనేటువంటి మూమెంట్ను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ఆ 14F మీద స్టాండర్డ్గా నిలబడ్డ సందర్భంలో ఇక్కడ మాకు హైదరాబాద్లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే దాని మీద మొదట ఉద్యమాన్ని లేవనెత్తింది ఉస్మానియా విద్యార్థులు. ఉస్మానియా విద్యార్థులు ఇక్కడ టెంట్ వేసి కూర్చున్న తర్వాత ఇది మరి ఒక ఉద్యమంగా దాల్స్తుంది అనేటువంటి రూపంలో కేసీఆర్ దాన్ని ఏం చేసిందంటే తన అంగర్ స్ట్రైక్గా తీసుకుపోయాడు. ఇక్కడి మూమెంట్ ముఖ్యంగా చెప్పాల్సిందంటే అమరుల త్యాగం, తెలంగాణ విద్యార్థుల పోరాటమే తెలంగాణ రాష్ట్రం అని చెప్పాలి. అంటే తెలంగాణ ఉద్యమం కోసము తొలిదశ ఉద్యమంలో కూడా మర్రి చెన్నారెడ్డి గారు, కేవి రంగారెడ్డి గారు, కొండా బాబు లక్ష్మణ్ గారు, సో వీళ్ళందరూ ఎంతో పోరాడారు. కానీ వీళ్ళందరికీ ఎక్కువ గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అంటే ఎవరికైనా అందరికీ కేసీఆర్ గారే గుర్తుకొస్తున్నారు. సో వాళ్ళకి ఎందుకు గుర్తింపు దక్కలేదు? అంటే వాళ్ళలో కేసీఆర్కి ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి లక్షణాలు ఆ నాయకులకు లేదు. వాళ్ళంతా తెలంగాణ కోసం నికార్సైన పోరాటం చేశారు కాబట్టి, నికార్సైన ఉద్యమం చేశారు కాబట్టి వాళ్లకు కేసీఆర్ మీద ఉన్నటువంటి స్వార్థంతో ఉన్న లక్షణాలు ఆ నాయకులకు లేదు. కాబట్టి వాళ్ళు జనరలైజ్డ్, ఈ తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వాళ్ళు, నికార్సైన పోరాటం చేసిన వాళ్ళు. కాబట్టి నేను అందుకే మీకు ఇందాక చెప్పింది కొండా లక్ష్మణ్ బాబూజీ అనేటైనా ఒక గొప్ప నాయకుడు అని మీకు చెప్పడం జరిగింది. మలిదశ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నేను అప్పుడు బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉస్మానియా ఓయూ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. నా పేరు వేల్పుల సంజయ్. ఈ నేపథ్యంలో మేము దానికి ముందు సీరియస్గా ఎస్ఐ అభ్యర్థులుగా ఉన్నాం. మేము ప్రిపరేషన్లో ఉన్నాం. అసలు 14F అనేది ఇక్కడ తీసుకొచ్చిన అంశం ఏంటంటే 14Fను తొలగించాలనేటువంటి దాని మీద ఎస్ఐ
అభ్యర్థులకు తీసుకొచ్చినటువంటి అంశం. అంటే హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేయాలనేటువంటి దాన్ని అప్పుడు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 14F అనేది తీసుకొచ్చాడు. సో దీని మీద ఉద్యమమే ఉస్మానియా విద్యార్థుల ఉద్యమం, అది ఎస్ఐ అభ్యర్థులు ముఖ్యంగా. సో దీని నుంచే తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. ఆ నేపథ్యంలోనే మేము విరోచితమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. 300 రోజులు టెంట్ వేసుకొని కూర్చున్న సందర్భం ఉస్మానియా యూనివర్సిటీలో. 300 రోజులు. 300 రోజులు. ఆ, కనీసం నీళ్లు లేవు, వాటర్ లేవు, ఫుడ్ లేదు. స్వచ్ఛందంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాబుజీ అట్లాంటి వాళ్ళందరూ చాలామంది ఈ విద్యార్థులకు అన్నం పెట్టాలి, మన విద్యార్థులను కాపాడుకోవాలనేటువంటి దాంట్లో ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళందరూ వచ్చి ఈ విద్యార్థులకు అన్నం పెట్టే కార్యక్రమాలు చేసారు, వంట వరకు చేసారు, హెల్ప్ చేయడం జరిగింది. దీని నుంచే మా యొక్క ఉద్యమం అనేది ఒక నిప్పు రవ్వలాగా తెలంగాణ వ్యాప్తంగా అంటుకున్నది. దాని నుంచే తెలంగాణ రాష్ట్ర సహకారం అనేది ఢిల్లీకి రీచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈవెన్ ప్రతి గల్లీకి పోయిన తర్వాతనే ఢిల్లీకి రీచ్ అయింది ఎగ్జాక్ట్లీ ఈ తెలంగాణ ఉద్యమం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఈ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ ఆమె అద్భుతమైనటువంటి ఒక మాట మీద నిలబడి తెలంగాణ ప్రజలు నిరంతరం ఇవాళ June 2 వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ పక్కా సోనియా గాంధీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది సోనియా గాంధీ వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పచ్చు. అంటే సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు నిజం చెప్పాలంటే. చివరి వరకు కూడా ఆంధ్ర పెత్తందారులు నాయకులు తెలంగాణను అడ్డుకోవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట మీద నిలబడ్డ సందర్భంలోనే ఉస్మానియా విద్యార్థుల పోరాటాన్ని చూసి చలించి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించే కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాకముందుకు తెలంగాణ వస్తే మనకు అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి, మన తెలంగాణ చాలా బాగుపడుతుంది, వాటర్ వస్తాయి అని చెప్పారు కదా. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చింది మనకి, అంటే అంటే విద్యార్థుల కష్టం కావచ్చు, వీళ్ళందరూ కష్టపడరు కదా, దానికి ప్రతిఫలం దక్కిందా తెలంగాణ వచ్చినాక? నిజంగా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే వచ్చింది తప్ప కానీ విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పాలి. ఇప్పటికీ సంవత్సరానికి కనీసం 2 లక్షల ఉద్యోగాలు అనేవి ఎప్పుడో ఫిల్ అవ్వాల్సినవి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి లోటు బడ్జెట్లో రాష్ట్రం కొనసాగుతుంది. యూనివర్సిటీలు చూసుకుంటున్నారు, యూనివర్సిటీలు మొత్తం అస్తవ్యవస్థం అయిపోయినది, విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. దీనికి కారణం గత పాలకులు అని చెప్పచ్చు, కేసీఆర్ అని చెప్పచ్చు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని కుటుంబానికి పరిమితం చేశాడు. తెలంగాణ అంటేనే కేసీఆర్ కుటుంబం అన్నట్టు చేశాడు తప్పితే కానీ ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఎక్కడ ఉపయోగపడిన సందర్భం లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఈ బాధలకన్నిటి కారణం తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక కూడా తెలంగాణలో నిరుద్యోగము, బాధలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటే దీనికి కారణం కేసీఆర్ అని చెప్పాలి.